హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాగార్జున సాగర్ వెళ్దామని స్టార్ట్ అయ్యాను. నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది, కానీ కుదరలేదు చూడడానికి. ఈరోజు ఎలాగైనా చూద్దామని స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి బెంగళూరు దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్. ఇది నాగార్జున సాగర్కి సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుండి. ఆల్మోస్ట్ 3 hours మనకు జర్నీ టైం పడుతుంది. రూట్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్, ఇబ్రహీంపట్నం, మాల్, యాచారం, మల్లేపల్లి, పెద్ద ఊర, నాగార్జున సాగర్. ఇదండి ఈ మనం వెళ్ళే రూట్లో ఈ విలేజెస్ అన్ని టచ్ అవుతాయి. ఇప్పుడే మనం ఇబ్రహీంపట్నం టౌన్కి చేరుకున్నామండి. ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం జంక్షన్. 3 రోడ్లు ఉంటాయి. రైట్ సైడ్ను కనపడే బిల్డింగ్ వచ్చేసి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఒక 40 minutes జర్నీ చేసిన తర్వాత చింతపల్లి విలేజ్ వచ్చిందండి. చింతపల్లి విలేజ్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో మనకు సాయిబాబా గుడి కనపడుతుంది. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఒక 100 kilometers జర్నీ చేసిన తర్వాత మల్లెపల్లి విలేజ్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు నాల్గొండ, రైట్ సైడ్ వెళ్తే దేవరకొండ. ఇలా స్ట్రైట్గా వెళ్తే మాత్రం నాగార్జున సాగర్ ఆంధ్ర వచ్చేస్తుంది. ఇక్కడికి చేరుకునే వరకే ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. లంచ్ చేద్దామని మేము ఇక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ దగ్గర ఆగాము. ఇక్కడ మేము లంచ్ పూర్తి చేసుకున్నాము. 2:30కి లంచ్ స్టార్ట్ చేసాము. లంచ్ వచ్చేసి చపాతీ, చికెన్ కర్రీ అండ్ ఒక బిర్యానీ తీసుకున్నామండి. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ రూట్లో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మేము లంచ్ చేసిన హోటల్ వచ్చే హరిత రిసార్ట్స్ అండి. ఇక్కడ ఈ మల్లెపల్లి, ఈ నాగార్జున సాగర్ వరకు కొంచెం నార్మల్గానే ఉంటాయి, పెద్ద రెస్టారెంట్స్ ఏమి ఉండవు. ఇది ఒక్కటే కొంచెం హరిత రెస్టారెంట్, ఇది గవర్నమెంట్ వాళ్ళది. ఫుడ్ మాత్రం బాగుందండి. ఇది మనం మల్లెపల్లి దాటంగానే మనకు రైట్ సైడ్లో కనపడుతుందండి. మల్లెపల్లి నుంచి జస్ట్ 1 kilometer వెళ్ళాలి. దాని తర్వాత రైట్ సైడ్ చూస్తే మనకి ఈ హోటల్ కనబడుతుంది. మనం సాగర్ దగ్గరకు వచ్చేసామండి. ఇది వచ్చేసి సాగర్ బ్యాక్ వాటర్. అక్కడ లోపలికి అందరూ వెళ్తున్నారు చూడ్డానికి. మనం కూడా దిగి వెళ్దాం ఇక్కడ రైట్ సైడ్లో. ఏమైందో ఏమో సడన్గా మాత్రం ఫుల్ క్లౌడ్స్ వచ్చాయండి. చాలా మబ్బులు పట్టేశాయి. వాటర్ మాత్రం హెవీగా ఉన్నాయి. ఫుల్ వాటర్ వచ్చేసాయి. చాలామంది చూడ్డానికి వచ్చారు ఇక్కడ. ఇదంతా బ్యాక్ వాటర్. ముందర మనకు గేట్స్ ఉంటాయి అటు సైడ్. ఇప్పుడు వచ్చి మనం నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి వచ్చామండి. గేట్స్ చాలా ముందర ఉంటాయిలే కానీ ఒక 2-3 kilometers ముందు ఉంటాయి. కానీ ఇది వచ్చేసి రోడ్డు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. ఇంకా లోపలికి వెళ్ళనివ్వట్లేరు. ఏదో ఇక్కడ వరకు అలౌ చేస్తున్నారు. స్ట్రైట్గా 1 kilometer వెళ్తే అక్కడ గేట్స్ ఉంటాయి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇక వాటర్.
ఇప్పుడు మనము టువర్డ్స్ మాచర్ల సైడ్ వెళ్తున్నామండి. ఈ రూట్లో వెళ్తేనే మనకు గేట్స్ ఫ్రంట్ వ్యూ కనబడుతుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ మొత్తం మన సాగర్ కట్ట. ఇదంతా మనకిప్పుడు గేట్స్ చూడాలంటే ఇదే రూట్లో వెళ్ళాలి టువర్డ్స్ మాచర్ల. మనం ఇప్పుడు నాగార్జున సాగర్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక 1 మినిట్ అయితే ఆ డ్యామ్ కనపడుతుంది మనకు. చూద్దాం ఎలా ఉంటుందో. వాటర్ ఫ్లో అయితే ఏం లేదు ఎందుకో. అబ్బా అనుకున్నదే అయిందండి. గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. మేము వచ్చేవరకు సాయంత్రం 5 అయింది. యాక్చువల్గా అది మధ్యాహ్నం 2 గంటలకి అన్ని గేట్స్ క్లోజ్ చేశారంట. ఇంకా మేము రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel.